నాతో కూడా ప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, స్టేట్ సెక్రటరీ బీజేపీ నుంచి. అన్న ముందుగా నమస్తే. ఆపరేషన్ కగార్ దీని గురించి ఒకటే వన్ వర్డ్లో ఏం చెప్పదలుచుకుంటారు అంటే, అమిత్ షా కూడా గతంలో మాట్లాడిండు, మావోయిస్టులను లేకుండా చేయడమే మా అజెండా అని చెప్పిండు. ఏంటి అసలు మీ మీదనే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు? ముందుగా ఆపరేషన్ కగార్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా. దానికి ఇంకా టైం ఉంది, మార్చి 1 సంవత్సర కాలం టైం ఉంది. ఇంకా మావోయిస్టులను లేకుండా చేయడం అనేదాన్ని స్టేట్మెంట్ చాలా కరెక్ట్. మావోయిస్టుల సిద్ధాంతం తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం తీసుకోవడం, భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా, భారత రాజ్యాంగ విలువలు గౌరవించకుండా, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేకుండా వాళ్ళు ప్రజా పోరాటాల పేరుతోటి ఈరోజు ప్రజా యుద్ధాల పేరుతోటి రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మావోయిస్టులు ఈ దేశానికి ఒక రకంగా ద్రోహులు అని చెప్పాలి. భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించారు, రాజ్యాంగాన్ని గౌరవించారు, ప్రజల విలువను గౌరవించారు, ప్రజల యొక్క ఓటును గౌరవించినటువంటి వాళ్ళు, ఓటు హక్కును కూడా గౌరవించినటువంటి వాళ్లకు ఈ దేశంలో ఉండే హక్కు లేదు. వాళ్ళు ఇంకొక సమస్య ఏంటంటే వాళ్ళు రెండోది తుపాకీ పట్టుకొని రాజ్యాంగ అధికారం వస్తుంటారు. తుపాకీ పట్టుకొని భారత రాజ్యాంగం ఉండే వాళ్ళని ఎవరిని కూడా భారత రాజ్యాంగం, భారత చట్టాల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులే, నేరస్తులు. కాబట్టి ఆ నేరస్తుల గురించి నేరస్తులను లేకుండా చేస్తామని చెప్పడం అనేటువంటి తప్పెట్లయితుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సందర్భంగా. అమాయక గిరిజన ప్రాంత ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని మట్టు పెడుతుంది, నక్సలైట్ల పేరుని పెట్టి చంపేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు చాలా మంది. ఇప్పుడు అమాయక గిరిజన ప్రజలైన పేరుతోటి ఈ నక్సలైట్లు అని చెప్పుకునే వాళ్ళు పౌర సంఘాల పేరుతోని నక్సలైట్లను మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు పౌర సంఘాలు కాదు, వీరు తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం అనేటువంటి పౌర సంఘాల యొక్క అభిప్రాయం. అంటే పౌర సంఘాలు అదే కోరుకుంటున్నాయి. ఈ రాజ్యాధికారం వద్దు, ఈ రాజ్యాంగం రద్దు చేసేసేయండి, తుపాకీ గుట్టం ద్వారా ఎర్రకోట మీద ఎర్ర జెండా ఎగిరేస్తామని, ఆ ఎర్ర జెండా మావోయిస్టు భావజాలంతో జెండా ఎగిరేస్తామని చెప్పడం. ఒకవేళ పౌర సంఘాల యొక్క అభిప్రాయం అదే అయితే చెప్పండి, ప్రజలు నిర్ణయిస్తారు అది కరెక్ట్ అనేది తప్ప అనేది. రెండోది, ఆదివాసీలను ఎవ్వరిని కూడా ఒక మాట చేయట్లేదు. ఆదివాసీల పేరుతోటి ఆదివాసీలు అడ్డం పెట్టుకొని ఈరోజు నక్సలైట్లు చేస్తున్నట్టు ఒక దొంగ నాటకం అది. ఆదివాసీలు ఎవ్వరిని కూడా ప్రజాస్వామ్యంగా ఆదివాసీలు ఓట్లు పాల్గొంటున్నారు, ఓట్లు వేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాలలో బీజేపీ కాదు ఏ పార్టీ గెలిచినా రాజ్యాంగ వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. తక్కువ పర్సెంటేజ్ ఓటు జరగట్లే ఆడ. అటువంటిప్పుడు మరి వీళ్ళకి ఆదివాసీల పేరుతో వీళ్ళెందుకు నాటకం ఆడుతున్నారు? ఆదివాసీల ముసుగు పేరు చెప్పి, ఆదివాసీల పేరు చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే కుట్ర చేస్తుంది ఇక మావోయిస్టు పార్టీ. ఇది వాళ్ళ రాజకీయ కుట్ర తప్పిస్తుంది. ఇట్లా ఎక్కడ ఆదివాసీలు లేరు. ఆదివాసీలకు న్యాయం చేయడం కోసమే ఇప్పుడు జరుగుతున్నటువంటి కగార్ పోరాటం. ఆదివాసీలకు న్యాయం చేయడం కోసం, ఆదివాసీ ప్రాంతంలో విద్య, వైద్యం అందటం కోసం వేస్తున్న రోడ్ల నిర్మాణాన్ని పటిష్టం చేసి, కమ్యూనికేషన్ వ్యవస్థను, రోడ్లు కావచ్చు, టెలిఫోన్ కావచ్చు, రైలు వ్యవస్థ కావచ్చు, అన్ని వ్యవస్థలను పటిష్టం ద్వారా విద్య, వైద్యం, ఇతర ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసం వాళ్ళు నక్సలైట్లే అడ్డంకి, వాళ్ళ తుపాకులే అడ్డంకి. వాటిని తొలగిస్తే తప్ప ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధి జరగదు. కాబట్టి వాటి కోసం భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆదివాసీల పేరుతో నక్సలైట్ చేస్తుంది దమనకాండను ఖచ్చితంగా అణచివేయాల్సిందే. ఈ అణచివేత కోసమే కగార్, ఆపరేషన్ కగార్. పౌర హక్కు సంఘం నేతలు కావచ్చు, ఇటు పోతే చాలామంది గాదా ఇన్నారెడ్డి కావచ్చు, విమలక్క, పిఓడబ్ల్యూ సంఘ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రజా సంఘాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఖనిజ సంపద ఉంది, అపారమైన ఖనిజ సంపద ఉంది ఛత్తీస్గఢ్ అడవుల్లో. దాన్ని బీజేపీ దోచుకోవడానికే, ఆ ఖనిజ సంపదని దోచుకోవడానికే వాళ్ళని మట్టు పెడుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను పౌర సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపిస్తుంటే, వీళ్ళందరూ తుపాకీ బట్టి ఆయుధ పోరాటం చేసి చేతగాక పారిపోయి వచ్చిన వాళ్ళు అంటున్నా. వీళ్ళందరూ తుపాకీ గొట్టం అనేటువంటి దాని మీదనే వీళ్ళ సిద్ధాంతం నమ్ముతున్నారు. అందుకోసం మీరు ఏ పేర్లు చెప్పిన వాళ్ళందరినీ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం కాదు అని, రాజ్యాంగం ద్వారా రాజ్యాధికారం వస్తుందని చెప్పమనండి. ఇస్ వన్. రెండోది, ఇక్కడ ఇప్పుడు 400 స్క్వేర్ కిలోమీటర్స్ యొక్క ఈరోజు కర్రగుట్ట మీద జరుగుతున్నటువంటి ఒక ఆపరేషన్. ఈరోజు ఇది ఇంకా జరుగుతుంది, ఆపరేషన్ అయిపోదు. బయలడీలాలో ఐరన్ ఓర్ను జపాన్కి అమ్ముతున్నప్పుడు ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది ఎవరు? లేదా ఆదానికి బొగ్గు గన్, ఆదానికే కాదు దేశంలో 10 లక్షల కోట్లు సుమారుగా ప్రజల ధనాన్ని అప్పనంగా ప్రైవేటు పెట్టుబడిదారులకు కట్టిపెడుతున్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతున్నదే కదా. మన్మోహన్ సింగ్ కాలంలో కదా మొత్తం బొగ్గునంతా కూడా యాక్షన్ చేసి ప్రపంచ పెట్టుబడిదారులకు చేతి హస్తగతం చేయడం కోసం ప్రయత్నం చేస్తేనే కదా బొగ్గు కుంభకోణం బయటకు వచ్చింది. అంతెందుకు, ఇప్పుడు
ఐరన్ ఓర్ మన దగ్గర ఐరన్ ఓర్ ఎందుకు? మన తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రాంతంలో గ్రనేట్ రాయి కావచ్చు, బ్లాక్ గ్రనేట్ కావచ్చు, విదేశాలకు అమ్ముతుంటే వేల కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ధనాన్ని దోసుకుంటున్నటువంటి పెట్టుబడిదారులు తెలంగాణలో ఉంటే వాళ్ళని మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళకి అండగా నిలబడుతున్నారు మీరు అందరూ. వాళ్ళకి అండగా నిలబడి పెట్టుబడి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను 600 కోట్ల పైగా ఎగ్గొట్టిరని అనేది వార్తలు. ఇంకా ఎంత ఎగ్గొట్టిరో అధికారికంగా తెలియదు. మరి వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి? మీరు ఎవరి అండగా ఎవరి కోసం నిలబడుతున్నారు? అంతేందుకు మీకు ఐరన్ ఓర్ విషయంలో ఎవరు ఏం చేశారు? బిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీ బీజేపీ కాలంలో పెట్టారా? బయలుడిల్లాలో ఐరన్ ఓర్ను బీజేపీ కాలంలో చదివినారా? ఈ బొగ్గు గనులని కోల్ కంపెనీస్ అప్పనంగా చెప్పింది బీజేపీ కాలంలోనా? ఇది దుర్మార్గపు బహానా. ఇదొక సాకు చూపించి రాజ్యాధికారం కోసం ఇదొక సాకు చూపించి చేస్తున్నటువంటి కుట్రల యత్నం వీళ్ళది. వీళ్ళు ప్రజా సంఘాలు కాదు, వీళ్ళు నక్సలైట్లే. వీళ్ళు అర్బన్ నక్సల్సే. వీళ్ళు ప్రజా సంఘాలు వీళ్ళు ఎందుకు అవుతారు? ప్రజా సంఘాలు అంటే పోలీసులను చంపినప్పుడు నోరిప్పని వాడు ప్రజాసంఘ నాయకుడు ఎట్లయితాడు? పేద పోలీసులు బతుకు తెరువు కోసం, ఉద్యోగం కోసం, వాళ్ళ పొట్ట కూటి కోసం, భార్య పిల్లలు బతికించుకోవడం కోసం పోలీసులు ఉద్యోగం చేస్తుంటే ఆ పోలీసులు విధి నిర్వహణ చేస్తూ చనిపోయినటువంటి 30-35 మంది ఇదే ఇక్కడ పేల్చేస్తుంటే నక్సలైట్లు, ఆ పోలీసుల పక్షాన నోరు మెదపని వాళ్ళు, నోరు తీయరలేని వాళ్ళు వీళ్ళు ప్రజా సంఘాల. వీళ్ళు ఒక రకంగా మాట్లాడితే ప్రజాద్రోహులు. పేదవాళ్ళని చస్తుంటే కూడా చూస్తున్నటువంటి ప్రజాద్రోహులు వీళ్ళు ప్రజా సంఘాల గురించి, ప్రజా సంఘాల పేరుతోటి, ప్రజా సంఘాల వ్యవస్థతోటి మాట్లాడడం అనేటువంటిది ఒక దుర్మార్గం. ప్రజలు ఎవరు నమ్ముతలేరు, ప్రజలు ఎవరు వీళ్ళు వెంపడలేరు. ఉంటే వీళ్ళెందుకు ఈ సంఘాల పేరుతో నాటకం నడిపిస్తారు? విధి నిర్వహణలో చచ్చిపోయిన పోలీసులకు మీద జరిగిన దమనకాండను సమర్థించే వాళ్ళు ప్రజా సంఘాలు ఎట్లయితారని నేను ప్రశ్నిస్తున్నాను. అడవులను కొట్టేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదలు అంటే ఏదైతే అదానీ కంపెనీలను అక్కడ తీసుకురాబోతున్నారు, దీనికి బీజేపీ సపోర్ట్ చేస్తుంది, అక్కడ ఉన్న ఖనిజ సంపద మొత్తం దోచుకుంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక కర్రెగుట్టలనే అది ఖనిజ సంపద ఉందా? ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతం, తెలంగాణ మహారాష్ట్ర అడవి ప్రాంతం, ఓబులాపురంలో ఐరన్ ఓర్ని ఎవడు కట్టబెట్టిండు? వాళ్ళకి సపోర్ట్ చేసింది ఎవరు? ఓబులాపురంలో ఉన్నటువంటి ఐరన్ ఓరు దేశాలకు దొంగతనంగా తరలిపోతుంటే దాన్ని మద్దతు ఇచ్చింది ఎవరు? ఖమ్మంలో ఉన్నటువంటి మైకా గనులను ఎవరి కోసం ఎవరు సమర్థిస్తున్నారు? లేకపోతే ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి గోల్డెన్ గ్యాలక్సీ గనులన్నింటిని కూడా తవ్వుకొని విదేశాలకు అప్పచెప్తే ఎవరు పద్ధతి ఇచ్చారు? ఇదంతా అప్పుడు ప్రజా సంఘాలకి ఇవేవి కనపడలేదా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? నేను మళ్ళీ అందుకోసం చెప్తున్నా, ఎక్కడన్నా బీజేపీ ప్రభుత్వం ఈ రోజు వరకు పలానా బ్లాక్ గనిని పలానా వాళ్ళకి అప్పచెప్పని చెప్పండి. ఆదాని అంబానీ అనే పేరు చెప్పి వీళ్ళు చేసేటువంటి ద్రోహాలు ఇంతంతా కాదు. ఇక్కడ మీరు మద్దతు పరోక్షంగా మీరు లంచాలు తింటున్నారు అంటున్నా ఈ పౌర సంఘాలు. ఇక్కడ ఐరన్ ఓర్ పోతున్నా, ఇక్కడ బ్లాక్ గ్రానైట్ అమ్ముడుపోతున్నా, క్రషర్ల దగ్గర లంచం తినేటువంటి దుర్మార్గులు వీళ్ళు అమ్మట్లేదు. క్రషర్లతో ఎంత ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతి ఉంటుంది? హైదరాబాద్ చుట్టూ పెట్టినటువంటి క్రషర్లు వేల కోట్ల ప్రజాధనాన్ని, వేల కోట్లు అంటూ ఉపయోగిస్తున్న పదం, గత టీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనాన్ని తీసుకుంది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఈ గ్రనేట్ రాయిని లేకపోతే కంకర రాయినో ఏ పెట్టుబడిదారులు పేదోళ్ళు చేస్తారు? ఏమన్నది పెట్టుబడిదారులు ఎకలాజికల్ బ్యాలెన్స్ మారుతలేరా? వాళ్ళకి మద్దతుగా వాళ్ళకి అండగా తుపాకీ పట్టుకొని నిలబడేటువంటి దుర్మార్గులు వీళ్ళు. వాళ్ళకి అండగా నిలబడుతున్న వీళ్ళు ప్రజల గురించి మాట్లాడుతున్నారు. చర్చలకు సిద్ధం అన్నప్పుడు ఎందుకు బీజేపీ అయినా దాన్ని గట్టిగా ఏ కాడికి చంపేయాలనే సిద్ధాంతం మీదనే ఎందుకుంది బీజేపీ అని? చంపేయాలనేటువంటి బీజేపీ సిద్ధాంతం కాదు, చంపేయడం బీజేపీ సిద్ధాంతం కాదు, చంపడం అనే ప్రకటనలు కూడా విడుదల చేస్తున్నారు. నేను చాలా స్పష్టంగా చర్చలకు సిద్ధమనే ప్రకటన కంటే ముందు మీరు చేయాల్సింది, మీరు తుపాకీని చెత్తబుట్టలు పడేసి లేదా తుపాకీ తీసుకొచ్చి సరెండర్ చేసి మేము జనజీవన స్రవంతిలో కలుస్తున్నాం, మేము ప్రజాయుద్ధం చేస్తాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం ప్రజాస్వామ్యయుతమైన భారత రాజ్యాంగాన్ని నమ్మి ఎన్నికల ప్రక్రియ పాల్గొంటాం, లేదా ప్రజాస్వామ్యాన్ని నమ్మి మేము ప్రజలతో కలిసి ఉంటామని మేము తుపాకీని వదిలేస్తున్నాం, తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం సిద్ధాంతాన్ని అక్కడ తీసుకొని మహానదిలో పడేస్తున్నాం అని చెప్పిన రోజున చర్చలు కాదు, వచ్చినటువంటి వాళ్ళకి నక్సలైట్లకు ప్రభావితమైపోయినటువంటి వాళ్ళకి పునరావాసం కల్పించడం కోసం కూడా భారత ప్రభుత్వం నిధులు కేటాయించింది. పునరావాసం కల్పిస్తాం. ఒకవేళ ఏదన్నా వేరే కారణం చేత అడవులకు పోయినా వాళ్ళకు పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను తుపాకీని పక్కన పెట్టి వస్తా, రేపు నువ్వు ఒప్పుకోకుంటే తుపాకీ పడతా అంటారు. అసలు నీతో చర్చలేంది అంటున్నా. మీ పార్టీ నాయకుడు సంజయ్ కూడా అదే మాట్లాడుతున్నాడు కదా, ఆపరేషన్ కగారు ఆపే ప్రసక్తే లేదు అసలు. ఆపరేషన్ తుపాకీ పట్టుకొని రాజ్యాధికారం కోసం నేనున్నా అని మాట్లాడే వాళ్ళు ఉన్నంత వరకు
ఇది కొనసాగుతుంది. మేము టార్గెట్ పెట్టుకున్నాం మార్చి 31, 2026 ఆ లోపల కాకపోతే ఇంకా అయిపోతే కూడా ఆ తర్వాత కూడా ఎవడైనా సరే తుపాకీ పట్టుకొని రాజ్యాన్ని ప్రశ్నిస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళను మట్టు పెట్టాల్సిందే. భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలి. ఆ రోజు తుపాకీ అనేది నేరం. ఇది అందుకోసం చెప్తాను చాలా స్పష్టంగా. మీ అజెండా వాళ్ళని లేకుండా చేయడమా లేకపోతే లొంగిపోమని చెప్తాను? లొంగిపోవాలని చెప్తాను. లొంగిపోమని చెప్తాను. వాళ్ళు లేకుండా చేయడం అనేది అంటే మనిషిని మనిషి చంపడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. వాళ్ళు లొంగిపోండి, మీరు జనజీవన స్రవంతిలోకి లొంగిపోండి, జనజీవన స్రవంతిలోకి రండి, మీకు గౌరవిస్తారు. ఇప్పుడు విమలకి వచ్చింది కదా, ఎవరైనా ఏమైనా అంటున్నారా? విమలకి రాష్ట్రంలో ప్రజల ఆధారం లేదా, గౌరవం లేదా? ఎంతమంది తుపాకీ పట్టుకుంటుంటే వాళ్ళు నక్సలెట్ బయటికి వచ్చి రాలేదు. అట్లనే వీళ్ళందరినీ రమ్మని అడుగుతున్నాం. కాగా ఇంకెందుకు ఆ గుట్టాలలో మీరు అందరూ తుపాకులు సరెండర్ చేసి రండి. విమలక్కలాగా గౌరవప్రదమైన జీవనాన్ని ప్రజాస్వామ్యంలో కొనసాగించండి. విమలక్క గారు ఏ విధంగా అయితే ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నారో అట్లా పోరాటం చేయండి. ఖచ్చితంగా గౌరవిస్తాం, విమలక్కను కూడా గౌరవిస్తాం. కర్రగుట్టపై చాలా రోజుల నుంచి కేంద్ర బలగాలు చుట్టుముట్టి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు అయితే చేపట్టినాయి. ఇప్పటి వరకు చేసింది ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఎంతమంది మావోయిస్టులను పట్టుకున్నారు, ఎంతమందిని ఎన్కౌంటర్ చేసారు, ఏమైనా లెక్కలు ఉన్నాయి మీ దగ్గర? ఎన్కౌంటర్ చేయడం కాగారు యొక్క లక్ష్యం కాదు. మళ్ళీ క్లారిటీ చెప్తాను. ఎన్కౌంటర్ హెలికాప్టర్లు స్వైర విహారం చేస్తున్నాయి. నేను అంటున్నా అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణం చేయడం అనేది కాగారు యొక్క ఒక బాధ్యత కూడా. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతాం. అక్కడ అడవులలో ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం నక్సలైట్లను ఏరివేసి వాళ్ళు సరెండర్ అయితే సంతోషపడతాం. సరెండర్ కావాలని కోరుకుంటున్నాం. వాళ్ళు సరెండర్ అయ్యి వచ్చి జనజీవన స్రవంతిలో కలిస్తే సంతోషపడేది మొదలు మేమే. దాంట్లో వేరే ఆలోచన అవసరం లేదు. కాగారు అనేటువంటిది ఈ తుపాకీ పట్టుకున్నటువంటి వాళ్ళను సరెండర్ చేయించడం కోసం, వాళ్ళ మీద ఒత్తిడి చేయడం కోసం. ఇప్పటిదాకా ఏం జరిగింది అంటే ఎన్కౌంటర్ చేయడం లక్ష్యం కాదు కాబట్టి ఇంకా 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 ముందుకు పోతున్నారు. ఇంకా పూర్తిగా ఆపరేషన్ పూర్తి కాలేదు. నక్సలైట్లు 100 మంది నాకు తెలిసినంత వరకు సాయుధ దళాలు అంటే నేను చదువుకున్న కాలంలో ఇప్పుడు 600-800 ఉంటారు సాయుధ దళాల పేర్లు కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఏ పేర్లు ఏ ఊళ్ళు ఎవరు కలిసారని. ఇప్పుడు కూడా ముందల ఆదివాసీలను కొంతమందిని పెట్టి వీళ్ళు ఆదివాసీలు అని చెప్పి బూచి చూపిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా అడుగులకు అడుగు వేస్తూ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, అమాయక ప్రజలు ఒక్కరు కూడా నష్టపోకుండా ఈ యొక్క ఆపరేషన్ కగారు పూర్తవుతుంది. ఆయుధాలను ఏదో ఒకరోజు ఇబ్బంది పరిస్థితిని క్రియేట్ చేస్తారు. దానికోసం కగారు తప్పిస్తే దొరికిన వాళ్ళని చంపడం కగారు యొక్క లక్ష్యం కాదు. ఎన్కౌంటర్ పేరు మీద ఎవరిని పట్టాలని చంపడం కగారు లక్ష్యం కాదు. వాళ్ళు తుపాకులు పేలిస్తే ఇక్కడ నుంచి తుపాకులు ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, హెలికాప్టర్లు ఎగురుతున్నాయి, పారామిలిటరీ బలగాలు పోతున్నాయి, కేంద్ర బలగాలు తిరుగుతున్నాయి, ఇన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి కదా, ఏం సాధించారు అంటే ఏం చెప్తారు ఆ ప్రాంతంలో మీరు? నేను ఆ ప్రాంతం అని కాదు, భారతదేశంలో పట్టుకోవడంలో కావచ్చు, లేకపోతే సిలిండర్ చేయడంలో కావచ్చు, భారత ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్ని వేలైనా కోట్లు ఖర్చు పెడదాం, ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెడదాం. ప్రజాస్వామ్య రక్షణ అనేటువంటిది తుపాకీ ద్వారా సాధ్యం కాదు, అది బ్యాలెట్ ద్వారానే సాధ్యం అవుతుంది. మీరు అడవులలో ఉన్నటువంటి సంపదను కనుక పెట్టుబడిదారులకు ఇస్తారు అనుకుంటే దానికి కూడా ప్రజా పోరాటం అనేది మంచిది. ప్రజాస్వామ్యయుతమైన ప్రజా పోరాటాన్ని తప్పకుండా చేయాలని కోరుకుంటాం. ఎక్కడ కూడా సంపదను ఎవరికో వారికి కట్టబెట్టాల్సిన అవసరం లేదు. ప్రజల సంపద అది, మీది నాది అందరిది ప్రజల సంపద. కాబట్టి దాన్ని కట్టబెట్టడానికి ప్రజాస్వామ్యయుతమైన పోరాటం చేద్దాం. అంతే తప్పిస్తే దీనికోసం అని 1000 కోట్లు అంటారా? 1000 కోట్లు ఈరోజు మనం పాకిస్తాన్ బార్డర్లో ఎంత ఖర్చు పెడుతున్నామో తెలుసు కదా. దానివల్ల ఎవరి కోసం ఖర్చు పెడుతున్నామో తెలుసు కదా, ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలుసు కదా. దాన్ని ఏమంటాం? బంగ్లాదేశ్ బార్డర్లో ఈ రోజున ఎంత ఖర్చు పెడుతున్నాం? ఈ దేశంలో సుమారుగా 5-6 కోట్ల మంది విదేశస్తులు ఉన్నారు, వాళ్ళకి తిండి పెడుతున్నాం కదా. మరి దానికి ఎంత ఖర్చు అవుతుంది? దానికి ఎన్ని 1000 కోట్లు ఖర్చు అవుతున్నాయి? వాళ్ళకి అక్రమంగా వచ్చినారు కదా, అక్రమంగా వచ్చిన వాళ్ళకి. కాబట్టి దాని ముందు చాలా చిన్న ఖర్చు. ఇప్పుడు మన హైదరాబాద్లో పోలీసులు ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, అందరూ పోలీసులు ఉంటారు. మరి వాళ్ళ మీద ఎందుకు ఖర్చు పెడుతున్నాం? ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కూడా ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను రక్షించడం అనేటువంటిది ఏర్పడ్డటువంటి ఏ ప్రభుత్వం యొక్క రాజధర్మం. అది రాజధర్మాన్ని పాటిస్తుంది భారత ప్రభుత్వం. ప్రజల యొక్క ప్రాణాలను, మానాన్ని, ధనాన్ని రక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి అక్రమ సంపాదించిన ధనాన్ని కాదు, ధర్మంగా సంపాదించిన ధనాన్ని కాపాడాల్సిందే. మావోయిస్టు పార్టీలో ఒక అడుగు వెనక్కి వేసి మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని అన్నప్పుడు ఎందుకు చర్చలు జరపడానికి మీరు ఎందుకు ఇది చేయట్లేదు? సింపుల్ చర్చలు ఏం లేదు, మేము ఆడికి లొంగిపోండి అని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏం చెప్తారో విందామని ఆలోచన ఎందుకు చేయట్లేదు? ఒకటే పాయింట్, మావోయిస్టు పార్టీ తుపాకీని వదిలేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది, భారత రాజ్యాంగాన్ని నమ్ముతుంది. భారత రాజ్యాంగానికి లోపడి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఒక మాట చెప్తే మేము తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం కాదు, గొట్టాన్ని మేము తుపాకులను మొత్తం పడేస్తున్నాం, భారత ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తున్నాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, రాజ్యాంగానికి లోబడి చర్చల కోసం మేము సిద్ధంగా ఉన్నామని ఒక మాట చెప్పమానండి.
చర్చలు జరుగుతాయి. మీకు మావోయిస్టులకు మధ్యలో వారధిగా కొంతమంది ప్రజా సంఘాలు మేము రెడీగా ఉన్నాం, ఇద్దరి మధ్య వారధిగా ఉంటాం, మమ్మల్ని అక్కడికి పంపించండి కర్రగుడ్డ ప్రాంతంలోకి, వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీతో చర్చలు జరుపుతామని చెప్పి ఇందాక నేను కొన్ని పేర్లు చెప్పిన గాదా ఇన్నారెడ్డి కావచ్చు, సంధ్య కావచ్చు, హరగోపాల్ కావచ్చు, వీళ్ళకి ఇవ్వచ్చు కదా యాక్సెస్ అంటారు. ఈ కొంగ చెప్పాలొద్దు, ఈ కొంగ చెప్ప మాటలు వద్దు. మీరు నక్సలైట్ మావోయిస్ట్ పార్టీ తోటి మేము తుపాకులను వదిలిపెట్టేసినాం, జనజీవన స్రవంతిలో కలుస్తున్నాం, ప్రజాస్వామ్యయుతంగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజల పక్షాన్ని నిలబెడతామని ఒక్క మాట చెప్పమనండి. ఇంకే చర్చ, ఇంకా వేరే చర్చ అవసరమే లేదు. చర్చ జరుగుతాయి, దాన్ని గౌరవించినంత వరకు చర్చలకు అవకాశమే లేదు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పోయి ఆడ చెప్తారు, ఆడొచ్చి చెప్తారంటే తుపాకులు పోలీసుల మీద అమానుషమైన దాడి జరిగిన రోజున, చనిపోయిన రోజున, పేద పోలీసులు చనిపోయిన రోజున మరి వీళ్ళకి ప్రజా సంఘాలు గుర్తురా కదా, నక్సలైట్తో చర్చలు జరపడం వాళ్ళకి తెలియదా, వాళ్ళకి పేదలను చంపకండి అని చెప్పడం తెలియదా, అమాయకులను ఇన్ఫార్మర్ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో దళితులను, బీసీలను, హైదరాబాద్ నడిబొడ్డును కూడా చంపినప్పుడు మరి వాళ్ళని ఖండించేటువంటి సంస్కారం వీళ్ళకి లేదా? ఖండించే సంస్కారం లేదు. ఈ కుసంస్కారులు వారధి వహిస్తారట ప్రభుత్వానికి వాళ్ళకు. వీళ్ళంత పెద్దోళ్ళు కాదు, వీళ్ళంత పెద్దోళ్ళు కాదు, నీకంటే చిన్నోళ్ళు వాళ్ళంతా. వాళ్ళ భావజాలంలో నీకంటే చిన్నోళ్ళు. నువ్వు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నావు, వాళ్ళు గౌరవించారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన రోజున, రాజ్యాంగాన్ని గౌరవించిన రోజున ఎవ్వరు మధ్యవర్తులు అవసరం లేదు. చర్చలు భారత ప్రభుత్వం చర్చలు చెప్తాయి. వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు, తుపాకులు పడేసినాం, చర్చలు చేద్దాం, రెడీ. తుపాకులు పెట్టుకొని మేము పక్కన పెట్టుకొని వస్తాము, పెద్ద దాచిపెట్టుకొని వస్తామంటే కుదరదు. మిమ్మల్ని మాత్రం ఎంతవరకు నమ్మాలి? ఇప్పుడు మీరు చర్చలకు సిద్ధం, తుపాకీ వీడి లొంగిపోండి, సరెండర్ కాండి అని చెప్పి చెప్తున్నారు. వచ్చిన తర్వాత ఎన్కౌంటర్ల పేరుతో వాళ్ళని చంపేస్తే నేను మళ్ళీ తుపాకులు పట్టమని చెప్పి రావాలి. సరెండర్ అయిన తర్వాత చెప్పి ఇప్పుడు అందరికీ పునరావాసం కల్పించాము. ఈ మధ్య కూడా ఈ ఒక్క పోయిన నెలల్లోనే 100 మంది సరెండర్ అయినారు. గతంలో ఇప్పుడు విమలక్క గారు అట్లా వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు అదేం లేదు కదా. మా దగ్గర మా పార్టీ ఉండిపోయిన శోభారాయణ గారు అట్లా వచ్చిన వాళ్ళే కదా. వాళ్ళంటే గౌరవప్రదమైన ప్రజా జీవితంలోకి రాలేదా? వాళ్ళని గౌరవిస్తారేమో. మన శోభాక్క గారు కూడా వచ్చిపోయినావు కదా, మన పార్టీకి ఉండిపోయినావనే కదా. అట్లా ఎంతోమంది వాళ్ళ సానుభూతి పాటు ఉండొచ్చు, తుపాకీ బట్టి దళంలో పనిచేసిన వాళ్ళు అయి ఉండొచ్చు కాక. వాళ్ళందరూ సరెండర్ అయ్యి జనజీవన స్రవంతిలోకి వస్తే వాళ్ళని గౌరవిస్తున్నాం, వాళ్ళని గౌరవిద్దాం, వాళ్ళని మరింత గౌరవిద్దాం, తప్పేం లేదు. అందుకోసం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళను, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళను మనం కూడా గౌరవించాలి. విమలక్క లాంటి సీనియర్ నాయకులు ఇది అర్థం చేసుకోవాలా. వారు ఏ విధంగా అయితే ప్రజల మధ్యలో ఎంత గౌరవాన్ని పొందుతున్నారో, నక్సలైట్ పొందుతలేరు ఆ గౌరవాన్ని. వాళ్ళ విమలక్క గారు అర్థం చేసుకోవాలి, ఆ గౌరవాన్ని నక్సలైట్ పొందుతలేరు. హరగోపాల్ గారి మాట వినాలంటే, చర్చ కోసం హరగోపాల్ గారితో మాట్లాడాలంటే మనం సన్నిధంగా ఉంటాం. అదే తుపాకీ పట్టుకుంటూ మాట్లాడిన సిద్ధంగా లేం కదా. అట్లా వాళ్ళు తుపాకులను విడిచి వచ్చిన రోజున విడిచి రావడం అంటే నేను పక్కన పెట్టేస్తా కాదు, మా పార్టీయే ఈ భావజాలం నుంచి దూరంగా వచ్చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో 51లో చర్చలు జరిగినప్పుడు మాకిన బసవపున్నయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు చర్చలకు పోయినప్పుడు మేము వదిలిపెట్టేసి ప్రజా జీవితంలోకి వస్తామనే కదా చర్చ జరిగింది. చెప్పేసేయండి, ప్రజా జీవితంలోకి వస్తున్నాం, తుపాకీ గుట్టాన్ని వదిలేస్తున్నాం, ఫరెవర్ వదిలేస్తున్నాం అనండి. అందరికీ ఘనమైన స్వాగతం ఉంటుంది, ఘనమైనటువంటి అవకాశాలు ఉంటాయి. వాళ్ళ రీహాబిలిటేషన్, వాళ్ళ యొక్క పునరావాసం, వాళ్ళు జనజీవన స్రవంతిలో గౌరవప్రదంగా ఇప్పుడు జంపన్న ఉన్నాడు కదా, జంపన్న వదిలిపెట్టి వచ్చినాయనే కదా. జంపన్న ఏమైనా తుపాకీ పట్టుకుని అడవుల్లో లేడా? వచ్చిన మన జనజీవన స్రవంతిలో గౌరవంగా టీవీల ముందు మాట్లాడతాడా? వారిని ఎవరైనా ఏమైనా అంటున్నారా? ఇప్పుడు జంపన్న గారు కూడా అదే దళ నాయకుడు పనిచేసి వచ్చినారు కదా, వాళ్ళు ఎవరైనా ఏమైనా అంటున్నారా? అది బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ అది. వారిని తీసుకోండి, వారు కూడా పనిచేస్తారు, సంవత్సరాలు పనిచేస్తారు కదా. అందుకోసమే ఆ విధంగా జనజీవన స్రవంతిలోకి రండి, తప్పకుండా వారికి సముచితమైన స్థానం ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వారికి మంచి గౌరవం ఉంటుంది. ఆ గౌరవం మీకు అందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్. సో ఇది ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు, ఖచ్చితంగా తుపాకీ వీడి అడవుల్లో నుంచి బయటకు వచ్చి సరెండర్ అవ్వండి, జనజీవన స్రవంతిలో కలిసిపోండి అని చెప్పి చెప్తున్నారు. తుపాకీ పట్టుకుంటే ఇక్కడ నుంచి కూడా సేమ్ రియాక్షన్ ఉంటుంది, చర్యకి ప్రతిచర్య ఉంటుంది. మా పార్టీ లైన్ ఇదే, ఖచ్చితంగా మావోయిస్టులు ఎవరైతే తుపాకీ పట్టుకొని పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద మా పోరాటం ఉంటుందని చెప్పి ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు.